మా ప్రేక్షకులకు నమస్కారం. వరాహి నవరాత్రులు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈ వారాహి నవరాత్రులు ఏ విధంగా ఆచరించాలి, ఈ నవరాత్రుల్లో అమ్మవారికి ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలి మొదలగు అంశాల గురించి వివరించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు ప్రముఖ జ్యోతిష్యులు శ్రీమతి ఉమా కళ్యాణి గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. అలాగే వారాహి అమ్మవారి నవరాత్రులకు సంబంధించి మీకు ఎలాంటి సందేహాలున్నా సరే స్క్రీన్ మీద లైవ్ నెంబర్స్ క్లోతున్నాయి. ఈ నెంబర్కి కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. అమ్మ, ముందుగా మనం వారాహి మాత గురించి చెప్పుకోవాలి అని అంటే లలితాదేవి అమ్మవారి సర్వ సైన్యాధ్యక్షురాలిగా ఈ అమ్మవారిని వర్ణిస్తారు. మరి ఉగ్రదేవతలలో కూడా అమ్మవారి పేరు ప్రస్తావన జరుగుతూ ఉంటుంది. లలితా సహస్రనామంలో కూడా వారాహి అమ్మవారి ప్రస్తావన మనకి కనిపిస్తూ ఉంటుంది. అసలు ఈ అమ్మవారి ఆవిర్భావం ఏ విధంగా జరిగిందో ముందుగా తెలియచేయండి అమ్మా. ప్రేక్షకులకు నమస్కారం అండి. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీం హ్రీం క్లీం వసుధాయై నమః. విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత. మనకి లలితా సహస్రనామంలో ఈ అమ్మవారి ప్రస్తావన మనకు కనిపిస్తుంది. మనకి సంవత్సరంలో 4 నవరాత్రులు కనిపిస్తాయి. మామూలుగా నవరాత్రులు అనగానే ఎవ్వరికైనా గుర్తుకొచ్చేది దేవి నవరాత్రులు. అది మనకు ఆశ్వయుజ మాసంలో శరదృతుల్లో జరుగుతాయి కదా, అందరూ దానికి హాజరవుతారు, చాలా బాగా చేస్తారు. ఇంకొకటేమో మనకి వసంత నవరాత్రులు చేస్తాము. 2 గుప్త నవరాత్రులు ఉంటాయి. మాఘమాసంలో శ్యామలా నవరాత్రులు, అమ్మని మాతంగి అని కూడా అంటాము, మాతంగి నవరాత్రులు అంటారు. ఇప్పుడు ఆషాఢ మాసంలో స్టార్ట్ అయ్యే నవరాత్రుల్ని వారాహి నవరాత్రులు అంటాము మనం. ఈ నవరాత్రులు అంటే 9 రాత్రులు. మనము మన పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, కాశీలో 9 రోజులను ఉండిరండి అని. అమ్మ కడుపులో మనం 9 నెలలు ఉన్న తర్వాతనే జన్మిస్తాం. అలాగే మనము 9 రోజులు ఒక పూజ ఏదైనా పర్టికులర్గా మనం చేయగలిగినప్పుడు, అంటే పూజ చేసాము, ఉపాసన చేసాము, ఉపవాసాలు ఉన్నాము, నైవేద్యాలు పెట్టాము అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఒక దేవి దేవత మీద కాన్సన్ట్రేషన్ చేసాం మనం. చేసినప్పుడు 9 రోజులు వరుసగా చేసామంటే మనలో ఆటోమేటిక్గా పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. అది ఏ ఉపాసన అయినా కావచ్చు. ఇలా సంవత్సరంలో 4 సార్లు చేసాము అంటే, ఇప్పుడున్న బిజీ పీరియడ్లో మనం చేసామంటే ఖచ్చితంగా మనకి ఎంతో కొంత శక్తి అనేది ఆ అమ్మ ఇస్తుంది. సరే, మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే అమ్మవారు ఎలా ఉద్భవించారు అని అడుగుతున్నారు. అవునండి. ఈ అవతారం ఎలా ఉద్భవించింది అంటే, హిరణ్యాక్షుడు అనే రాక్షసుణ్ణి విష్ణువు వరాహ అవతారంలో సంహరించాడు. సో ఆ రూపమే, వరాహవతారం యొక్క రూపమే వారాహి అమ్మవారు. ఈమె స్త్రీ రూపము. వారాహం ఉంటుంది కదా, వరాహము తల ఉంటుంది, స్త్రీ రూపం ధరించి ఉంటుంది. ఎవరికైనా సరే, ఎటువంటి వాళ్ళకి, అసలు తెలియని వాళ్ళకు కూడా ఒక్కసారి మనం చూసామంటే అనుకోగానే ప్రత్యక్షం అయిపోయే రూపం ఏదైనా ఉందంటే అమ్మవారి రూపమే. మనం రకరకాల గుళ్ళల్లోకి వెళ్తాం, ఆ అమ్మవారి రూపం టక్కున ఏం మనసులో గుర్తురాదు, ఈ అమ్మవారు గుర్తొస్తుంది. అలా అని ఉగ్రంగా ఉంటుందా, మనకి ఖాళీ భయం వేస్తుందా మనకి అని అంటే అలా ఏముండదు. చాలా శాంతంగా ఉంటుంది, మొహంలో అందం చక్కగా ఉంటుంది, కానీ బాగా గుర్తొస్తుంది మనకి. ఈ రకంగా ఆ రూపం అనేది ఆవిర్భవించింది. నెక్స్ట్, దుర్గాదేవి రక్తబీజుడు అనే రాక్షసుని సంహరించడానికి ఈ రూపాన్ని, వారాహి రూపంలో ఉన్న స్త్రీని ఆమె ఎన్నుకుంది అని చెప్తారు. ఆ రకంగా అమ్మవారు ఉద్భవించింది అని. ఇంకొక రకంగా ఇంకొక కథ ఏం చెప్తారు అంటే, ప్రాణాంతక వ్యాధులు వచ్చేవి ఇది వరకు. ప్రాణాంతక రాక్షసులు వాళ్ళు ఏ రకంగానైనా మన్ని వదిలేవారు కాదు. అలా ఉన్నప్పుడు వాళ్ళ గురించి, వాళ్ళని చంపడానికి, వాళ్ళని సంహరించడానికి ఉద్భవించింది విసుకరన్ అనే రాక్షసుణ్ణి చంపడానికి ఉద్భవించింది అమ్మవారు అని. అంధకాసురుడు అనే రాక్షసుణ్ణి చంపడానికి శివుడు ఇచ్చిన వరమే వారాహి అమ్మవారు అని చెప్తారు. ఈ రకంగా ఒక్కొక్క కథ ఒక్కొక్క ప్రాంతంలో అది ప్రాచుర్యంలోకి వచ్చింది మనకి.
ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ పూజలు ఎక్కువగా ఉత్తర భారతదేశంలో చేస్తారు. ఇది గుప్త నవరాత్రులు మనకి. ఎందుకు గుప్త నవరాత్రులు? ఈ నవరాత్రుల్ని శ్యామలా నవరాత్రుల్ని మనం గుప్త నవరాత్రులు అంటాము. గుప్త నవరాత్రులు ఎందుకు అన్నారు అంటే ప్రతి విషయము మనము పబ్లిక్గా నలుగురికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని పూజలు కొన్ని కార్యక్రమాలు మనము మన కోసం చేసుకొని మన కుటుంబం కోసం చేసుకున్నప్పుడు అది చాలా మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో గుప్త నవరాత్రులు అంటారు. ప్రతివాడికి నేను పేరెంటాలు చేయడము, అందరినీ పిలుచుకొని రావడం, నేను ఇది చేశాను, అలా అలంకరించాను, ఇలా చెప్పద్దు. ఎందుకంటే ఇది మనని మనం సంస్కరించుకోవడానికి చేస్తున్నాము. అందువలన ఈ అమ్మవారిని పూజించేదనేది గుప్త నవరాత్రులుగా ఉంది. ఈ రకంగా ఆమె ఉద్భవించింది. అలాగే అమ్మ. అలాగే ఈ వారాహి అమ్మవారి నవరాత్రులకు సంబంధించి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా సరే స్క్రీన్ మీద లైవ్ నెంబర్స్ అవుతున్నాయి కదా, ఈ నెంబర్కి కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. అమ్మ, అలాగే వారాహి అమ్మవారి ఆకార విశేషాలు, అవతార పరమార్థం గురించి కూడా వివరించగలరా? అమ్మవారి ఆకారం అనేది వరాహ అవతారం కదా. అమ్మవారి ఫేస్ వరకే వరాహ అవతారం ఉంటుంది. మిగతా భాగం అంతా స్త్రీ రూపం ఉంటుంది. ఆమెకి 4 చేతులు, ఇటువైపు 4 ఇటువైపు 4 చేతులు ఉంటాయి. అందులో నాగలి, రోకలి అని మిగతా దేవి అమ్మవార్లకి ఎలాగైతే అన్నీ ఉంటాయో చెరుకు కట్లు, అలాగా ప్రతిదీ అమ్మవారి చేతులలో ఉంటుంది. కొంతమంది ప్రకారం ఏం చేయాలంటే ఈమె రూపము నల్లని రూపము అని చెప్తారు. అయితే ప్రతిరోజు ప్రతి రూపము ఆ ఛాయ నల్లగానే ఉంటుందా? ఆ నల్లటి రూపాన్నే మిగతా డ్రెస్కి వచ్చే వరకల్లా, చీరకు వచ్చే వరకల్లా మనకి ఆకుపచ్చని చీర ఉంటుంది, ఎర్రటి చీర ఉంటుంది, ఇక రూపం వచ్చే వరకల్లా నల్లగా ఉంటుందని. కానీ మళ్ళీ మనం నవరాత్రులు చేసేటప్పుడు రోజుకొక రూపంగా ఆమెను ఆరాధిస్తూ ఉంటారు. ఓకే, సో ఈమె చేతిలో ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేసేది ఏంటి అని అంటే నాగలి, రోకలి అనేవి. ఇవి ఏంటి, ఆ రూపానికి అర్థం ఏంటి అని అంటే, ఇప్పుడు ఆషాఢ మాసం అండి, ఇప్పుడు ఇక తొలకరి చినుకులు పడుతూ ఉంటాయి. ఈమంతే కదా, నెక్స్ట్ వీకే మనకి తొలి ఏకాదశి కూడా వస్తుంది. ఇప్పుడు మనకి మొక్కలు వేసే టైము. ఈ మొక్కలు వేసే టైము అంటే పొలం దున్నాలి, మొక్కలు నీరు రావాలి, మొక్కలు వేయాలి, అంటే విత్తనాలు చల్లాలి. ఈ టైంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, వ్యవసాయదారులు అప్రమత్తంగా ఉండాలి. మా కాలర్ లైన్లో ఉన్నారమ్మా, మాట్లాడే తర్వాత కొనసాగిద్దాం. హలో హలో, నమస్తే అండి. హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి. టీవీ చూడకుండా టీవీకి దూరంగా వచ్చేసి మాతో మాట్లాడండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కరీంనగర్ నుంచి అండి, లక్ష్మి గారిని. లక్ష్మి గారు, టీవీ చూడకుండా ఉమ్మగారితో మీ సందేహం ఏంటో తెలియచేయండి. కరీంనగర్ నుంచి కాల్. చెప్పండి అమ్మా, మీ సందేహం తెలియచేయండి ఉమ్మగారికి. ఓకే, చెప్పండి అమ్మా. అమ్మా నమస్కారం. నమస్కారం అండి. అమ్మ, దేవి నవరాత్రులలో 9 రోజులు ఎలాంటి నైవేద్యాలు అమ్మవారికి సమర్పించాలి? మీరు దేవి నవరాత్రులు అడుగుతున్నారా, ఇప్పుడు వారాహి నవరాత్రులు అడుగుతున్నారా? వారాహి నవరాత్రుల గురించి. వారాహి నవరాత్రుల్లో ముఖ్యంగా మనకి పాయసం అనేది కంపల్సరీ రోజు పెట్టాలమ్మా. మనం అది రోజు చేయలేము అనుకున్న వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఆపకుండా పెట్టాల్సింది ఏంటి అని అంటే పానకం. ప్రతిరోజు ఒక వంట మనం ఎట్లయితే దేవీ నవరాత్రుల్లో చేసుకొని మనం పెడుతూ ఉంటామో ఆ రకంగానే సేమ్ మనకి దేవీ నవరాత్రుల్లో ఎలా మనం 9 రోజులు పెడతామో అలాగే ఇక్కడ కూడా పెట్టాలి. బట్ ప్రతిరోజు మాత్రం పానకం నైవేద్యం మాత్రం కంపల్సరీ చేయండి. అది ఒకటి, పానకం ఒకటి కంపల్సరీ ఉండాలి. పండు కంపల్సరీ పెట్టండి. అది ఒక జామ పండు కానీ, ఇప్పుడు మామిడి పండుని కాకుండా ఇప్పుడు వచ్చే పండ్లు, మామిడి పండ్లైనా మంచిగా ఉంటే మామిడి పండ్లైనా, పండు పానకం మాత్రం ప్రత్యేకంగా ప్రతిరోజు సమర్పించండి.
ఇక నైవేద్యాలు అనంటే మనము ఏ రోజు ఒక రోజు పాయసం పెడతాము, ఒకరోజు అష్టమి రోజుకి వచ్చే వరకల్లా గారెలు పెడతాము, పంచమి రోజు వచ్చే వరకల్లా మనము పెసరపప్పుతో చేసిన పరవాన్నం లాంటిది పెడతాము. అట్లా మనం రకరకాలుగా దేవీ నవరాత్రుల్లో ఎలాగైతే మనం ఎలాగైతే నైవేద్యాలు పెడుతుంటామో ఇక్కడ కూడా అదే విధంగా పెడతామమ్మా. ప్రత్యేకంగా వేరే కాదు. బట్ పానకం మాత్రం కంపల్సరీ పెట్టండి. ఆ పానకంలో బెల్లం పానకంలో కొంచెం మిరియాల పొడి వేయండి, కొంచెం యాలకుల పొడి వేయండి. అది నైవేద్యం పెట్టి అది మీరు మీ ఇంట్లో వాళ్ళు తీసుకోండి. బయట ఇది గుప్త నవరాత్రి కాబట్టి మీరు చేసిన ప్రసాదం కొంచెమే చేసుకోండి. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమందికే చేయండి, మీరు మాత్రమే తీసుకోండి. మా వారాహి అమ్మవారి అవతార పరమార్థం గురించి తెలియజేస్తూ ఉన్నారు, పూర్తి వివరాలు అందిస్తారా? పరమార్థం అంటే ఇక్కడ ఆషాఢ మాసము అనగానే మనకి ఇక్కడ ఎలా ఉంటుందంటే ఈ వెదర్ అనేది ఇప్పటికే అందరికీ అర్థమైపోతుంది. అసలు ఎప్పుడో జూలై ఆగస్టులో చిన్నగా రావాల్సింది మనకి ముందే వర్షాలు అవి స్టార్ట్ అయిపోయాయి. ఎండ ఎక్కువ వచ్చి ఒకేసారి వర్షము స్టార్ట్ అయ్యి మొత్తం చల్లబడే వరకల్లా మనలో మన బాడీ అంతా తట్టుకునే శక్తి కావాలి. సో మనకేమవుతుందంటే రకరకాల రోగాలు అనేవి వచ్చేస్తాయి. మొత్తం వాతావరణంలో బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. దానిని మనము అనారోగ్యం బారిన పడకుండా మనము మన పిల్లలు, ముఖ్యంగా చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళే టైం ఇది, మరి ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళు వీళ్ళు ఎక్కువ ఇబ్బంది పడతారు. సో వాళ్ళని రక్షించుకోవడానికి మనం మందులు కానీ ఇంట్లో రక్షణ వేడి నీళ్ళు ఇవ్వటము అట్లాంటి వాటితో పాటు అమ్మవారిని ఉపాసన చేసుకోవటం, అమ్మవారికి రోజు చేతనైనంత వరకు పూజ చేసుకోవటం, ఈ 9 రాత్రులు చేసుకున్నప్పుడు మనకి అన్ని రకాలుగా రక్షణ అనేది ఏర్పడుతుంది. మనకి పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే ఉంటుందో, మనకి శక్తి, మానసిక శక్తి ఎప్పుడు ఉంటుందో మనం శారీరకంగా కూడా శక్తివంతంగా ఉంటాం. అందుకని ఇంట్లో ఉన్న ప్రతి తల్లి తన పిల్లలు, తన భర్త, తన అత్తమామలు వాళ్ళు బాగుండాలి అని చెప్పి రాత్రిపూట గుప్త నవరాత్రులు కాబట్టి ప్రతిరోజు రాత్రి అమ్మవారికి ఎంత చేతనైతే అంత పూజ చేసుకోవడం మంచిది. ఉమ్మగారు మరి కాలర్ లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. హలో హలో నమస్తే అమ్మ, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు మాలిక అండి, మేము టీ నర్సాపురం నుండి కాల్ చేస్తున్నామండి. ఉమ్మగారికి మీ సందేహం ఏంటో తెలియచేయండి అమ్మా. అమ్మ నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే. అది దేవీ నవరాత్రులు అన్నారు కదా అమ్మ, నాకు ఒంట్లో బాగుండట్లేదు. దేవీ నవరాత్రులు సాయంత్రం పూట నార్మల్ గా మామూలుగా మనం కూర్చొని ప్రసాదం అది నైవేద్యం పెట్టి మామూలుగా అష్టోత్తరం అటువంటి ఏమైనా చదువుకొని మీరన్నట్టు పానకం అది పెట్టి నైవేద్యం చెయ్యొచ్చా అమ్మా? అలాగే చెయ్యండి అమ్మా. రోజు ఏమన్నా మనకి పూలు దొరుకుతాయి కదా, సాయంత్రం రాత్రి 7 నుంచి 10 లోపు చేయండి అమ్మా. 7 తర్వాతనే స్నానం చేసి అమ్మవారి దగ్గర కూర్చోండి. మీకు ఎంత చేతనైతే అంతే చేయండి. బట్ చేసినప్పుడు మాత్రం కాన్సన్ట్రేషన్ చేయండి, అమ్మవారి మీదనే ధ్యాస పెట్టి చేయండి. అది 5 నిమిషాలైనా చాలు. గంట చేసి మనసు ఎక్కడెక్కడో తిరగడమో చేత కాకుండా ఉన్నప్పుడు మాత్రం మీరు ఏమీ చేయొద్దు. అమ్మా, నేను చాలా మందిని అబ్జర్వ్ చేశాను. నా ఎక్స్పీరియన్స్లో మంచం మీద పడుకొని కూడా సహస్రనామం చదువుకొని, లేకపోతే అష్టోత్తరం చదువుకొని, లేదా ఏదో ఒక శ్లోకం చదువుకొని శక్తిని సంపాదించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు ఓన్లీ ఏమి రాకపోయినా ఓం శ్రీం హ్రీం క్లీం వసుధాయై నమః అనుకున్నా చాలు. నాకు అదంతా కూడా రావట్లేదండి, వసుధాయై నమః అని చదువుకున్నా కూడా చాలు. అంతవరకు మీకు ఎంతవరకు చేతనైతే అంతవరకే చేయండి. బట్ చెయ్యండి, చేస్తే మీకు శక్తి ఇస్తుంది. ఈ 9 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో నవరాత్రులు వచ్చేటప్పటికి మీరు నన్ను క్వశ్చన్ అడగడానికి ఇంకా నాకు చేత కావట్లేదండి నేను చెయ్యొచ్చాను అడగరు. మీరు ఏమని అడుగుతారంటే నెక్స్ట్ నవరాత్రులకి క్వశ్చన్ అడగాల్సి వస్తే, అమ్మ నేను ఇంకా గొప్పగా చేయదలుచుకున్నాను, ఎలా చేయమంటారు అని అడుగుతారు. మీరు అంతలా మీ ఆరోగ్యం కుదుటపడుతుంది. ఈ 9 రోజులు అలా చేయండి అమ్మా. మీకు చేతనైన నైవేద్యమే పెట్టుకోండి. ఎంతసేపు చేయాలో అంతసేపు మాత్రం మనసు అమ్మవారి మీద కేంద్రీకరించండి. ఉమ్మగారు, మరి లలితా పరమేశ్వరి అమ్మవారు వారాహి మాతనే ఎందుకు తన సర్వ సైన్యాధ్యక్షురాలుగా నియమించుకుంది? ఎందుకు అంటే ఇక్కడ ఇద్దరిని నియమించుకుందండి, శ్యామల అమ్మవారిని, ఈ అమ్మవారిని.
శ్యామల అమ్మవారు అంత మంత్రిత్వం చేసేది. మంత్రిత్వం వేరే, అంటే మాటలు అడ్వైజ్ ఇచ్చేది వేరే, రెడీ టు ఫైట్ అనేది వేరే వాళ్ళు ఉంటారు. అమ్మవారు ఏంటి అనంటే దుష్ట శక్తుల్ని ఆమె శిక్షించగలదు. ఓకే, ఆమె ఏం ఆలోచించదు. ఇప్పుడు ఒక కమాండర్ ఇన్ చీఫ్ ఉంటాడు, ఇప్పుడు మనకు ఆర్మీ ఉంది, సైన్యం ఉంది. సైన్యంలో వాళ్ళంతటి వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళు యుద్ధానికి పోరు. వాళ్ళ పై వాళ్ళు ఏం చెప్తే అది, అంటే రాజు ఏం చెప్తాడు, మంత్రి సలహాతో రాజు చెప్తాడు. రాజు చెప్పిన ఏదైతే ఉంటుందో ఆ ఆర్డరే వీళ్ళు పాస్ చేస్తారు. సో ఈ అమ్మవారు, వారాహి అమ్మవారు ఎలా అంటే సర్వ సైన్యాధ్యక్షురాలు. అంటే ఆమె అనుకోని ఎవరినైతే సంహరించాలి, ఎవరినైతే యుద్ధంలో ఓడించాలి అని చెప్పి లలితాదేవి చెప్పిందో వాళ్ళని ఆమె ఖచ్చితంగా చేయగలదు అనమాట. ఉమ్మగారు కాలర్తో మాట్లాడిన తర్వాత కొనసాగిద్దామండి. హలో, నమస్తే మేడం. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? లక్ష్మి అండి. లక్ష్మి, మీ సందేహం ఉమ్మగారికి తెలియచేయండి అమ్మా. ఉమా మేడం గారికి నమస్కారాలమ్మా. నమస్కారం అండి. మామూలుగా నాకు వారాహి అమ్మవారు అంటే చాలా ఇష్టం అమ్మా. ఆమె అసలు ఆ రూపం చూస్తేనే నాకు ఎందుకో తెలియదు ఇష్టము. అవును, నాకు కూడా అది నాకే తెలియదు, అట్లా ఇష్టం అనమాట. అసలు ఆమె ఉందని కూడా నాకు తెలియదమ్మా. నాకు గత 4 ఏళ్ళ నుంచి ఆమె ఉందని నాకు తెలుసు. నేను ఇప్పుడు సందేహం ఏంటంటే, ఇప్పుడు ఉదయం నుంచి ఉపవాసం ఉండలేని వాళ్ళు, ఆరోగ్యం అది బాగలేని వాళ్ళు ఏం చెయ్యాలి, అది ఒక్కటి నాకు చెప్పండి అమ్మా. ఉపవాసం ఉండడము అనే పదానికి అసలు అర్థం ఏంటంటే దేవుడికి దగ్గరగా ఉండు అని, అంతేకాని మన లోపల ఉన్న దేవి దేవతల్ని ఉపవాసం ఉంచమని కాదమ్మా. మనకి ఆత్మారాముడు ఉంటాడు, ఆయన్ని ఉపవాసం ఉంచితే ఇంకా మనకి నీరసం ఉంటుంటే ఇంకా ఏం చేస్తాం మనము? పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండాలి, ఇది దీక్ష చేయాలి అనంటే మనమేమన్నా సన్యాసులమా? ఇంట్లో ఇంట్లో పని చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, మన కుటుంబాన్ని చూసుకోవాలి, మనం చూసుకోవాలి. అమ్మా, భోజనం చేయగలిగి నేను సాయంత్రం స్నానం చేస్తాను, పూజ చేసుకుంటాను, అదొక నియమం పెట్టుకోండి. అలా చేసి రోజు సాయంత్రం 7ంటికి చేస్తాను, లేదా రోజు రాత్రి 8ంటికి చేస్తాను. ఒక టైం పెట్టుకొని ఆ టైం ప్రకారం చేయండి. ఉపవాసము అనేది పూర్తిగా అవసరం లేదమ్మా. ఒక్క నిమిషం ఆలోచించండి. మనం ఏ గుళ్ళోనైనా అయ్యగారులు ఉంటారు, పూజారులు అందరూ ఉంటారు. వాళ్ళు పొద్దున వస్తారు, గుళ్ళో పూజ చేస్తారు, తర్వాత టిఫిన్ చేస్తారు. మీరు అబ్జర్వ్ చేయండి. మధ్యాహ్నం ఇంటికి వెళ్తారు, భోజనం చేస్తారు, రెస్ట్ తీసుకొని సాయంత్రం స్నానం చేసి వచ్చి పూజ చేస్తారు. వాళ్ళకన్నా గొప్పవాళ్ళం అమ్మ మనం. వాళ్ళు పొద్దున్న నుంచి రాత్రి వరకు ఉపవాసాలు ఉండి మనకు అన్ని పూజలు చేస్తున్నారా? కాదు కదా. మీకు ఎంత లిమిట్గా తినమంటున్నారు, తిని శుభ్రంగా నిద్రపోవటం కాకుండా లిమిట్గా తినండి. ఎంతవరకు కొంతవరకు తినండి. మనం నిలబడే శక్తి మనకు ఉండాలి, మాట్లాడే శక్తి మనకు ఉండాలి, పూజ చేసే శక్తి కూడా మనకి ఉండాలి. అంటే కటిక ఉపవాసాలు ఉండద్దు. రోజు మధ్యాహ్నం పలహారం తింటాను, రాత్రి అన్నం తింటాను, లేదా మధ్యాహ్నం భోజనం చేస్తాను 9 రోజులు, రాత్రి నేను పాలు తాగి పండ్లు తిని పడుకుంటాను. ఏదో ఒక నియమం పెట్టుకొని ఆ నియమాన్ని 9 రోజులు ఖచ్చితంగా పాటించండి. అప్పుడు మీరు అనుకున్న పని అవుతుంది. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో, 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 నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి. నా పేరు శివనాగశ్రీ, మేము గుడ్లవెల్లూరు నుంచి మాట్లాడుతున్నాం. మీ సందేహం ఉమ్మగారికి తెలియచేయండి. నమస్తే మేడం. నమస్తే అండి. మరి మీరు వారాహి నవరాత్రులు సాయంత్రం చేయమంటున్నారు కదా? అవునండి. ఉదయం చేయరా అండి? ఉదయం చేయకూడదా? ఎట్లాగా అసలు అది ఉదయం చెయ్యాలా సాయంత్రం చెయ్యాలా? మేడం, ఉదయం చెయ్యకూడదు అని కాదు, ఇవి గుప్త నవరాత్రులు కదండి. ఇప్పుడు మనం కాశీలో మీరు విన్నారే, మీరు వెళ్ళి ఉంటారు కాశీలో వారాహి అమ్మవారు రాత్రంతా ఆ ప్లేస్ అంతా రక్షణ చేసి ఆమె తెల్లవారుజామున వస్తుందని చెప్పి ఉదయం 7 మనకి దర్శనమిస్తారు. అంతే. అంటే చీకటిగా ఉన్నప్పుడు మనం ఆ దేవిని పూజిస్తే మంచిది మనకి. రాత్రిపూట కూడా 7 నుంచి 9 వరకు. అలా కదా నేను పొద్దున్న చేస్తాను, నైట్ నాకు కుదరదు, ఆఫీస్కి వెళ్ళాలి అంటే ఉదయం 6 లోపు చేయండి అమ్మా. అట్లా కూడా మంచిది. అంతేకాని చెయ్యకూడదు అని కాదు. నాకు కుదరదు. కొంతమంది పాపం నైట్ డ్యూటీకి వెళ్తారండి, సాయంత్రం 5ంటికే వెళ్ళిపోతారు ఈ ఐటీ వాళ్ళు. మళ్ళీ ఎప్పుడో వద్దున వస్తారు. మరి వాళ్ళకి ఎలా అంటే
వాళ్ళకి చేతనైనప్పుడు వాళ్ళు ఒక టైం పెట్టుకొని కరెక్ట్గా ఆ టైం ప్రకారం చేస్తారు. ఈ నవరాత్రుల ప్రాముఖ్యత అనేది మనము నైట్ చేయడము అని, వారాహి అమ్మవారి పూజ అనేది నైట్ చేయడము లేదా తెల్లవారుజామున చేయడం. అట్లా పగలు అమ్మవారు పలకదా అని అనేది మాట అనక్కర్లేదు. మనం నాకు ఆ టైం చేతనవుతుంది, ఆ టైం పర్టికులర్గా చేయండి. చేయాల్సిన సమయం అయితే రాత్రి లేదా తెల్లవారుజామున. అలా అని ఉదయం 9ంటికి రోజు చేస్తాను, పొద్దున పూట 10ంటికి నేను రోజు 10ంటికి కరెక్ట్గా చేస్తాను అంటే కూడా మిమ్మల్ని ఆమె ఏమి శిక్షించదు. ఆమె ఇచ్చే వరం మీకు కంపల్సరీ ఇస్తుంది. ఉమ్మగారు, మరి సర్వ సైన్యాధ్యక్షురాలిగా లలితా పరమేశ్వరి అమ్మవారు వారాహిమాతను ఎందుకు ఎంచుకున్నారు అనే దాని గురించి వివరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియచేయండి. ఎందుకంటే ఈమె దుష్ట శిక్షణ అనేది ఈమె చేయగలదు. అండ్ ఏంటంటే ఒక రకమైన ఉగ్ర రూపం చూపిస్తుంది. ఆ రూపానికే భయపడతారు. ఇప్పుడు హిరణ్యాక్షుణ్ణి శిక్షించి ఆయన్ని చంపిన విష్ణుమూర్తి యొక్క అవతారం వరాహ అవతారం. అట్లా కాకుండా రక్తబీజుణ్ణి చంపడానికి దుర్గాదేవి ఎన్నుకున్న వాళ్ళల్లో ఈమె ఒకటి. ఈమె సప్తమాతృకలలో ఒకటి. ఉగ్ర రూపం అనేది ధరించి ఉంటుంది. అవతల మనిషికి ఎప్పుడైనా కూడా దండించడము అనంటే మన రూపం చూసి, మన కోపం చూసి భయపడతాం. మన ఇంట్లో మన దేవి అంటే మన అమ్మేనండి. మన అమ్మ చాలా లాలిస్తుంది మనని, మనం ఏం అడిగినా ఇస్తుంది. కానీ మనం ఏదన్నా తప్పు పని చేసినప్పుడు ఆమె చూపుకే భయపడతాం. మనం నాన్న దాకా రాక్కర్లే, ఆయన ఇంటికి వచ్చి కొట్టక్కర్లే మనని. అంటే ఆ రూపం అనేది అలా ఉంటుంది. అలా అమ్మవారే నియమించుకుంది. సో శ్యామలాదేవి అమ్మవారి రూపం చూడండి, ఉగ్ర రూపం ఉండదు. ఆమె ఒక రకమైన విలాసవంతంగా అందంగా ఉన్న రూపం ఉంటుంది. ఈమె రూపం ఉగ్ర రూపం ఉంటుంది. అంటే ఎవరినైనా దండించాలి, సంహరించాలి, మనలో ఉన్న దుష్ట శక్తుల్ని పోగొట్టాలి అంటే మనకి దండము అనేది అవసరమే. సో అందుకని ఆమె రూపం అలా ఉంటుంది. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాదమ్మా యానమమ్మా. ఉమ్మగారికి మీ సందేహం తెలియచేయండి. అంటే వారాహి మాత నవరాత్రులు 9 రోజులుని నేల మీద పడుకోవాలమ్మా. అదేం లేదండి, నేల మీద పడుకోవాలి అంటే ఇక్కడ అర్థం మీరు నేను ప్రత్యేకంగా 9 రోజులు పూజ చేస్తాను, నిష్టగా చేస్తాను, నాకు ఒక కోరిక ఉంది, ఈ 9 రోజులు నేను నిష్టగా చేస్తాను. మీకు మళ్ళీ ప్రతి ఒక్క కాలర్కి చెప్తున్నాను, మీరు ఒక కోరిక అనుకొని చేస్తే రోజు కరెక్ట్ టైం పాటించండి. మీకు జ్యోతిష్యానుసారం చెప్తున్నాను, మనకి ప్రతిరోజు ఒక పని అనుకొని చేసేటప్పుడు ప్రత్యేకంగా కేతు అనుగ్రహం అనేది మనకు కావాలి. ఆయన ఎలా అంటే మన టైం పంక్చువాలిటీ చూస్తాడు. మనం కరెక్ట్గా 7ంటికి నేను రోజు పూజ చేస్తానని మీరు మనసులో అనుకుంటే రోజు 7ంటికి పూజ చేయాల్సిందే. మీకు ఆ వరం ఖచ్చితంగా వస్తుంది, మీరు ఏమనుకుంటున్నారో అది వచ్చేస్తుంది. సో అట్లా చేసినప్పుడేమో కొంచెం నియమాలు పాటించండి. మంచం మీద పడుకోకూడదు అని అంటే సుఖం ఎక్కువైంది కదమ్మా, సుఖం రోజు పడుతున్నాం కదా, కనీసం మనం ఒకటి సంపాదించుకోవడానికి నేల మీద అంటే కటిక నేల మీద కాదు, చాపేసుకోను ఏదో వేసుకొని ఉతికిన దుప్పట్లో ఏదో వేసుకొని పడుకోవచ్చు కదమ్మా, అంతేగాని మీరు కష్టం ఉండి మీకు నడుము నొప్పులు ఉన్నాయి, అనారోగ్యం ఉంది అన్నప్పుడు పడుకోండి. మనం మంచం మీద పడుకున్నప్పుడు మనం ఎలా ఉంటాము ఇవన్నీ మీకు తెలుసు కదా. మన ఇంట్లో సంసారం అన్నీ ఉంటాయి, పిల్లలు 3 రోజులు ఇబ్బందులు మనకి ఇవన్నీ ఉంటాయి కదా. అందుకని ఇలాంటి నియమాలు పెట్టారు. మీకు ఎలా కుదిరితే అలా చేయండి. నెక్స్ట్ కాల్తో కూడా మాట్లాడదామండి. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? టీవీ తగ్గించేసి వాల్యూము టీవీకి దూరంగా వచ్చేసి మాట్లాడండి, కాల్ కట్ అయిపోతుంది. మీ పేరు? నా పేరు సచ్చిగౌరండి, నాగమధురెడ్డి, కాకినాడ నుంచి మాట్లాడుతున్నానండి. ఉమ్మగారికి మీ సందేహం తెలియచేయండి, టీవీకి దూరంగా వచ్చేసేయండి. హలో, అంటే నాకు గుప్త నవరాత్రులు. హలో, నమస్తే మేడం. చెప్పండి మేడం. నమస్తే అండి. అదే అండి, మాకు గుప్త నవరాత్రులు మాకు కుదరలేదండి, శనివారంతో కానీ కుదరదు. ఇంకా మాకు మరి పూజ ఎలా చేసుకోవాలండి? ఏమన్నారండి? అంటే గుప్త నవరాత్రులు చేసుకోవడానికి మాకు కుదరదు, అప్పుడు ఎలా చేయాలి అని చెప్పేసి అడుగుతున్నారండి. అసలు 9 రోజులు కుదరదా అండి?
9 రోజులు కుదరదా అండి? 9 రోజులు అంటే ఈ శనివారం దాకా కుదరదండి. అమ్మ మీరు టీవీకి దూరంగా వచ్చేస్తే మీరు అడిగేది మాకు అర్థమవుతుంది. దూరంగా వచ్చేసేయండి. ఉన్నామండి. చెప్పమ్మా, ఇప్పుడు చెప్పండి. చూసుకోవాలని అన్నామండి, శనివారంతో కుదురుతుందండి. అండి మీరు 9 రోజులు అంటే 9 రోజులు కంపల్సరీ చేయాలని కాదు. ఇప్పుడు మనం దేవీ నవరాత్రులు చేసేటప్పుడు కూడా దుర్గా నవరాత్రులు చేస్తాము. అప్పుడు ఏం చేస్తాము, మొదటి 3 రోజులు 2 మూడో రోజు, మళ్ళీ 3 మూడో రోజు. అంటే 3 రోజులు ఎలా అయితే మనము లక్ష్మి, సరస్వతి, పార్వతి అలా ఎలా చేస్తామో ఇక్కడ కూడా అట్లాగే అమ్మ. మీకు కుదిరిన రోజు నుంచి బేసి సంఖ్య చేయండి. 1 రోజు, 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు, 9 రోజులు అలా ఏదో ఒకటి పెట్టుకొని దాని ప్రకారం చేయండి. ఏం కాదు. మీరు 9 రోజులు కంపల్సరీ చేయాలంటే భగవంతుడికి తెలియదండి మన ఇబ్బంది అనేది. అమ్మవారికి తెలుసు కదా, ఆమె మన అమ్మ అండి. అమ్మ అర్థం చేసుకోకపోతే ఈ ప్రపంచంలో ఎవరు అర్థం చేసుకుంటారు మనని? అలా ఏం లేదు. మీకు ఎంత కుదిరితే, ఎన్ని రోజులు కుదిరితే అంత. అయితే బేసి సంఖ్యను ఎంచుకోండి. అమ్మవారిని అర్చించే విధి విధానాల గురించి కూడా తెలియచేయండి. అమ్మవారిని అర్చించాలి అనుకున్నప్పుడు మొదటి రోజు ఫస్ట్ ఏ రోజైతే స్టార్ట్ చేస్తామో మనం పాడ్యమి నుంచి, అంటే నిన్న అమావాస్య కదండి, ఇవాళ పాడ్యమి, ఇవాళ నుంచి 9 రోజుల పాటు చేస్తాం మనం. ఈ 9 రోజుల్లో మొదటి రోజు మనకి చేతనైతే కరెక్ట్గా చేయాల్సిన పద్ధతి ఏంటి అని అంటే కలశం పెట్టుకోవాలి. అమ్మా కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడిన తర్వాత కొనసాగిద్దాం. హలో. హలో, నమస్కారం మేడం గారు. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు జయంతి అండి, నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. మీ సందేహం ఉమ్మగారికి తెలియచేయండి. అలాగే మేడం. చెప్పండి మా సందేహం. హలో అమ్మా, వినపడుతుంది, చెప్పండి. మీ పాదాలకు నమస్కారం మేడం గారు. నమస్కారం అమ్మా. అది అమ్మవారి వారాహి నవరాత్రులు పోయిన సంవత్సరం నేను చేశాను. అట్లా నాకు తెలిసి తెలియకుండా చేసినప్పుడు నేను అనుకోకుండా అలాగా తెలిసి తెలియకుండా చేశాను అనుకున్నాను. కానీ అమ్మవారి దయ వల్ల నేను కొత్త కారు ఒకటి కొనుక్కున్నాను నెక్స్ట్ ఒక 10 రోజుల్లోనే. అలాగే ఈ సంవత్సరం కూడా నేను ఇలాగే పూజ చేస్తున్నాను మేడం 9 రోజులు. కాకపోతే నేను పోయిన సంవత్సరం నేను ముత్తైదులకి ప్రతిరోజు నేను తాంబూలం ఇవ్వలేదు. ఇక్కడేమో ముత్తైదులకి ప్రతిరోజు తాంబూలం ఇవ్వాలి అంటున్నారు. దాని గురించి కొంచెం తెలియజేస్తారా? తాంబూలం కంపల్సరీగా అమ్మవారు అనుకో. అమ్మా, గుప్త నవరాత్రులమ్మా ఇవి. మీకోసం, మీ కుటుంబం కోసం చేసుకోండి. మీరు ఫోటోని కానీ, పూజని కానీ, మీరు చదివే మంత్రం కానీ ఎవరికి షేర్ చేయొద్దు. ఓకే, మీకోసమే మీరు చేసుకోండి. మనసులో చదువుకోండి, లేదా పెద్దగా మనం తలుపులేసి ఉంటాయి రాత్రిపూట చదువుకునేది కాబట్టి పెద్దగా బయట వాళ్ళు వింటారని కూడా లేదు. ఇది ఎవరికి షేర్ చేయొద్దమ్మా. నలుగురిని పిలిచి మనము బొట్లు, వాళ్ళకి అన్ని పూలు పండ్లు అన్నీ ఇవ్వాల్సింది అది కాదు. వారాహి అమ్మవారి గుడి ఎక్కడైనా వెళ్తే అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని రండి. ఎవరైనా హోమాలు అది అన్నీ ఖచ్చితంగా మంచిగా చేస్తున్నారు అనుకుంటే లాస్ట్ రోజు వెళ్ళి అక్కడికి వెళ్ళి మీకు చేతనైనంత వరకు వాళ్ళకి సహాయం చేయండి. లేదా మీరే వారాహి హోమం అవి చేయించుకోండి. హోమము, జపము ఇట్లాంటివి, పూజలు ఇలాంటివి చేయించుకోండి. అంతేకాని దీన్ని నలుగురికి చెప్పి ప్రతిరోజు తీసుకొచ్చి వాళ్ళకి వాయినాలు ఇవ్వడము, బట్టలు పెట్టడము, పసుపు కుంకుమాలు ఇవ్వడము, ఇవన్నీ దీని గురించి ప్రత్యేకంగా మన ఇంటికి వచ్చిన అడుగుతారు కదమ్మా. ఎవరినైనా మీరు ముత్తైదని పిలిచారనుకోండి, వాళ్ళు అడుగుతారుగా మన్ని, ఏం చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు, ఇదంతా వద్దమ్మా. అట్లాంటివి చేయకండి, ఏమొద్దు. మీకోసం మీరు చేసుకోండి, మీకు చాలా హాయిగా ఉంటుందమ్మా ఇది చేసుకున్నప్పుడు. మరో కాలర్తో మాట్లాడదామండి. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం నమస్తే మేడం, నా పేరు శ్రీదేవి. మేము కర్ణాటక నుంచి మాట్లాడుతున్నాము. ఉమ్మగారికి మీ సందేహం తెలియచేయండి. మేడం మేడం నేను ఒక 5 years ఇంకా నేను అమ్మవారి నవరాత్రులు చేస్తున్నాను. నాకైతే చాలా మంచిదైంది. ఇప్పుడు మా చెల్లికి నేను చెప్పాను లాస్ట్ ఇయర్ చెయ్యి చాలా మంచిదైతుంది అని చెప్పేసి ఆమెను చేసింది. లాస్ట్ ఇయర్ చాలా బాగా మంచిదైంది ఆమెకి. బట్ ఈసారి చేసేదానికి ఆమెకి కొంచెము అనుకూలం లేదు మేడం. అంటే వాళ్ళ పెద్ద మామ గారి వాళ్ళ మనమరాలు మెచ్యూర్ అయిందంట. సో దానికి చెయ్యొచ్చా చేయకూడదా అని చెప్పేసి ఆమె నన్ను అడిగింది.
నాకే తెలియదమ్మా, నేను కనుక్కుంటాను అని చెప్పాను. ఏమో దేవి అనుగ్రహమో ఏమో తెలీదు. నేను టీవీ ఆన్ చేస్తే మీది ఒక లైవ్ వస్తానింది ప్రోగ్రాము, సో దానికి కాల్ చేశాను మేడం. ఓకే ఏమండి, ఇప్పుడు ఇక్కడ అయింది మనం పుష్పవతి అయింది అని చెప్తున్నారు కదా, రోజు వెళ్ళి ఆమెను ముట్టుకోవడము ఆ ఇంట్లోనే ఉండడము ఉంటేనేమో అది వేరే రకం అండి. అట్లాంటివి 5వ రోజు ఆ అమ్మాయి స్నానం అయిపోయిన తర్వాత ఎన్ని రోజులు మిగిలాయో అన్ని రోజులు చేయమనండి. కానీ ఆ ఇంట్లో వీళ్ళు ఉండకుండా వేరే ఇంట్లో ఉన్నారనుకోండి, ఈమె వెళ్ళి రావడం వరకే జరుగుతుంది అనుకోండి, అలాంటప్పుడు ఈమెని వాళ్ళ ఇంట్లో చేసుకోమనండి. ఇదేమీ మైల కాదు, అంటూ కాదు. ఓకేనా అండి, చేసుకోమనండి, వదిలిపెట్టద్దు. ఆమె ఎంతవరకు చేసుకోగలిగిందో అంతవరకు. అయితే తాప వాళ్ళ ఇంటికి వెళ్ళడం, మళ్ళీ ఇంటికి వచ్చి స్నానం చేయడం ఇలాంటివి చేయకుండా కుదించుకోమనండి. బాగా నిష్టగా అలాంటివి చేయకుండా ప్రతిరోజు మనం పూజ ఎలాగైతే చేస్తామో అంతవరకు చేయమనండి. ఒకవేళ వాళ్ళింట్లోనే ఉంటే మాత్రం మనసులో తలుచుకోమని చెప్పండి. స్నానం చేసిన తర్వాత ఆ అమ్మవారి ఎక్కడైతే మీరు దేవుడి రూమ్ ఉంటుందో అక్కడికి వెళ్ళి కూర్చొని మనసులో మనం ధ్యానం చేసుకోమని చెప్పండి. అంతేగాని పూర్తిగా వదిలేయద్దు. ఒకటి ఏదైనా ఒక చిన్న మంత్రం తీసుకొని వసుధాయై నమః, ఓం ఐం హ్రీం శ్రీం క్లీం వసుధాయై నమః అనుకోమనండి మనసులో. అలా మనసులో అనుకోమనండి, బయటికి వ్యక్తపరచద్దు. అదే ఈమె వీళ్ళింట్లోనే ఉందనుకోండి, వాళ్ళ ఇంటికి అప్పుడప్పుడు వెళ్ళొస్తుంది అనుకోండి, కాస్త వాళ్ళ ఇంటి నుంచి రాగానే స్నానం చేసి చదువుకోమనండి. నిష్టలు చేయొద్దు, దీనికి పెద్ద వ్రతంలాగా చేయొద్దు. అసలు వాళ్ళ ఇంటికే పోదు, రోజు 11వ రోజే పోతుంది అని అనుకుంటే అసలు మీకు ఏ బాధ లేదు. మరో కాలర్తో కూడా మాట్లాడదామండి. హలో 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 నమస్తే అండి. హలో నమస్తే అండి. అమ్మా నమస్తే తల్లి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు కుమారి అండి. మీ సందేహం ఉమ్మగారికి తెలియచేయండి అమ్మా. అమ్మా నేను 80 ఏళ్ళ ముసలమ్మని. ఆ నా పరిస్థితి చాలా భయంకరంగా ఉంది, నా పిల్లలది నాది. నేను చేయాలంటే ఎలా చేయాలి చెప్పు తల్లి. మీకు లలితా సహస్రనామం వచ్చా అమ్మా? పూజలు అంటే చాలా ఇష్టము, పూజలు చేసుకుంటాను, గుళ్ళో తిరుగుతాను. అయితే ఒక పని చేయండి, మీకు చాతనై చదువుతామండి. లలితా సహస్రనామంలో లలిత విష్ణు. మరి ఇంకే అండి, లలితా సహస్రనామం చదివిన వాళ్ళకి లలితా సహస్రనామం విష్ణు సహస్రనామం చదువుతున్నారు అంటే ఇంకా అంతకన్నా గొప్ప విషయం ఏమి లేదు. మీరు గుడికి వెళ్ళగలిగితే వెళ్ళండి. వారాహి అమ్మవారి గుడి ఎక్కడైనా ఉంది, వెళ్ళగలగాలి, నేను రాగలను అనుకుంటేనే వెళ్ళండి. ఇంట్లోనే ఉంటే ఇప్పటి వరకు చెప్తున్నాను కదండి ఒక మంత్రం, ఓం శ్రీం హ్రీం క్లీం వసుధాయై నమః అనే మంత్రాన్ని మనసులో పెట్టుకోండి. మనసులో పెట్టుకొని ఆ మంత్రాన్ని జపంగా చేస్తూ ఉండండి. అండ్ లేదా విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత, అది దానికి ముందు ఓం ఐం హ్రీం శ్రీం క్లీం పెట్టి లాస్ట్కి నమో నమః. ఎలా అంటే ఓం ఐం హ్రీం శ్రీం క్లీం విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందితాయై నమో నమః అని ఇలా చదవండి. అలా మనసులో అనుకోండి. మీకు ఆ ఒక్క లైన్ పట్టుకోండి మేడం, పెట్టుకొని మనసులోనే అది అనుకుంటూ ఉండండి. మీరు ప్రత్యేకంగా అమ్మవారి దగ్గర కూర్చొని చేయక్కర్లేదు, మీకు ఎంత చేతనైతే అంతే చేయండి. బట్ చేయగలిగితే మనసులో జపం చేసి ఈ 9 రోజులు కూడా ఒక్కటి, ఎంత కోపం వచ్చినా అవతలి వాళ్ళని ఒక మాట అనకండి, దూషించకండి. మీకు చేత కావట్లేదు అనుకోండి, అమ్మవారు నన్ను పరీక్షిస్తుంది అంతే, నేను ఇంతవరకు చేస్తాను అంతే. ఏ నియమనిష్టలు మీ వయసు వాళ్ళకి లేదండి, మీరు దేవతా స్వరూపాలే. ఎంత పెద్దవాళ్ళు అయ్యారంటే ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఎంతో చూశారు మీరు ప్రపంచాన్ని, మీరు నిజంగా దేవతా రూపమే. మీరు ఎంత చేయగలిగినా అంత చెయ్యండి, అన్నీ బాగుంటాయండి. మళ్ళీ వచ్చే సంవత్సరం ఈ రోజు వరకు మీ విషయంలో అంతా బాగుంటుంది. మరో కాలర్తో కూడా మాట్లాడదామండి. హలో హలో నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు పద్మారెడ్డి అండి. నేను ఈసీఎల్ నుంచి కాల్ చేస్తున్నానండి. ఉమ్మగారికి మీ సందేహం తెలియచేయండి అమ్మా. అమ్మా నమస్కారం అమ్మా. నమస్కారం అండి. ఈ టీవీలో చూసి నేను చూస్తానమ్మా మీ ప్రోగ్రామ్. నేను ఎప్పుడు చేయలేదమ్మా, చేద్దాం అనుకుంటున్నానమ్మా. నేను ఎలా చేయాలి, ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి, ఎన్ని రోజులు చేయాలి? ఈ రోజు నుంచి చాలా ఇబ్బందిలో ఉన్నానమ్మా, నాకు మా అబ్బాయి పెళ్లి గురించి. ఓకే, ఈ రోజు నుంచే మొదలు పెట్టండి అమ్మా, ఈ రోజు నుంచే మొదలు పెట్టాలి. ఇవాళ సాయంత్రం మనకి 6, 6:30, 7 అవుతున్నప్పుడు
మీరు మొదలు పెట్టండి. స్నానం చేసేసి ఒక పటం ఉంటే పెట్టుకోండి, లేకపోయినా కూడా ఆ రూపం మనకి ఇప్పుడు కంప్యూటర్ ఉంది, ఫోన్ ఉంది, మీరు కొట్టారంటే ఆ ఫేస్ ఆ అమ్మవారు ఎలా ఉంటారో మీకు కనపడుతుంది. మన ల్యాప్టాప్లోనో ఎక్కడో ఒకటి చూసుకుంటూ, అది కాదు ఒక పసుపు గౌరీని చేసి పెట్టి అమ్మవారి అష్టోత్తరం అనేది మనకి దొరుకుతుంది, నెట్లో దొరుకుతుంది. అమ్మవారి అష్టోత్తరం చదువుకోండి. నేను ఇప్పటిదాకా చెప్తున్న మంత్రం ఉంది కదా, ఆ మంత్రమే 108 టైమ్స్ చదువుకోండి. బెల్లం పానకం నైవేద్యం పెట్టండి, ఒక పండు ఏదైనా నైవేద్యం పెట్టండి, అలా చదువుకోండి. అట్లా ప్రతిరోజు ఎంత చదవగలిగితే 108 సార్లు చదువుతాను అలా అనుకొని ఆ 108 సార్లు ఆ మంత్రాన్ని చేయండి. ప్రతిరోజు 9 రోజులు 9 రకాలుగా పూజలు చేసేవాళ్ళు ఉన్నారు. అంటే కలశం పెట్టి మనము పూజారి గారిని పిలుచుకొని చేసుకునేది ఒక పద్ధతి. ఒక పద్ధతి ఏమో ఫోటో పెట్టుకొని మనం ఆ ఫోటోకి అష్టోత్తరం చేసి ఎర్రటి పువ్వులు అవి సమర్పించి నైవేద్యం సమర్పించి మనకు చేతనైనవి ఏ రోజుది ఆ రోజు ప్రకారం, అవి కూడా నేను ఇప్పుడు చెప్తాను, ఏ రోజుది ఆ రోజు మంత్రం ప్రకారం చేసుకోవటం ఒక పద్ధతి. ఇంకొకటి ఏంటంటే లలితా సహస్రనామం ప్రతిరోజు చదవడం. బట్ తప్పులు చదవకండి, మీకు వస్తేనేమో చక్కగా చదువుకోండి, లేకపోతే కనీసం వినండి. ఇది చాలమ్మా. మీరు ప్రత్యేకంగా ఈ సంవత్సరం మొదలు పెట్టండి, ఎంతవరకు చేయగలుగుతున్నారో అంతవరకు, మీకు ఇంతవరకు నాకు చేతన అవుతుంది అనుకోని అంతవరకు చేయండి. మీకు వచ్చే సంవత్సరానికి ఇంకా ఎలా చేసుకోవాలి అనేది ఆటోమేటిక్గా మీ మనసుకి భగవంతుడే ఇచ్చేస్తాడు. సో అప్పుడు మీరు నియమనిష్టలతో 9 రోజులు ఆ దేవతను పూజింతురు. కానీ ఉమ్మగారు, మరి అమ్మను ఆరాధించే విధి విధానాల గురించి తెలియచేస్తూ ఉన్నారు, పూర్తి వివరాలు అందించండి అమ్మా. అమ్మ, ఇది ఎలా అంటే ఈ అమ్మవారిని దేవీ నవరాత్రులాగా ఈ అమ్మవారికి కూడా కలశం పెట్టి మనం ఆ కలశం, ఇంకోటి ఏంటంటే ఒక దీపం, అఖండ దీపం అంటారు. తర్వాత కొనసాగిద్దాం. హలో హలో నమస్తే అండి. హలో అమ్మ నమస్తే, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం, నేను జగిత్యాల నుంచి పెట్పల్లి మండలం. టీవీ నుంచి దూరంగా వచ్చేసి ఉమ్మగారికి మీ సందేహం తెలియచేయండి. మేడం నమస్కారం. మేడం ఉమ్మ గారు నమస్కారం అండి. మేడం, నేను ఇప్పుడే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, ఇయ్యాలనే కదా. అవును. అయితే ఎప్పుడన్నా మళ్ళీ చేయొచ్చా మేడము? అంటే మేము శాఖలోళ్ళము, ఎట్లా చేయాలో అర్థమైతలేదు మేడం. అమ్మా, ఒక పటం ఏదన్నా ఉంటే తెచ్చి పెట్టుకొని చెయ్యమ్మా. అలా కాదు, లేదు అనుకోండి, మీరు పసుపు గౌరమ్మ చేసుకోవటం వచ్చు కదా, తమలపాకులో పసుపు గౌరమ్మ పెట్టి చేసుకొని అక్కడ పెట్టుకొని పసుపు కుంకుమ అక్షింతలు పూలు వేసేసి ముందే కొంచెం ఒక నీళ్లలో, మంచి నీళ్లలో ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని, మంచి శుభ్రమైన గ్లాస్ తీసుకోండి, మనం రోజు తాగేది కాకుండా తీసుకొని, గాజు గ్లాస్ అయినా పర్వాలా తీసుకొని అందులో కొంచెం బెల్లం, కొంచెం మిరియాల పొడి, కొంచెం యాలకుల పొడి వేసి నానబెట్టిదే అట్లా ఉంచుకోండి. అక్కడ కూర్చొని మీకు చదవడం వస్తేనేమో ఇప్పుడు చెప్పిన మంత్రం చదువుకోండి. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం వసుధాయై నమః అని చదువుకోండి. రావట్లేదండి నాకు అదే, ఓం వసుధాయై నమః అనేది ఒక్కటి చదువుకోండి. లలితా అమ్మవారిది లలితా సహస్రనామం అనేది మనం లలితా సహస్రనామం అని చెప్పి మన ఫోన్లో కొడితే వస్తుందండి. చాగంటి వారిది ఉంటుంది, అదైతే చిన్నగా ఆయన 20 నిమిషాలు పడుతుంది, కానీ ఆయన చాలా క్లియర్గా ఇస్తాడు, స్క్రీన్ మీద కూడా కనపడుతుంటుంది. చాలా హెడ్ ఫోన్స్ పెట్టుకొని లేకపోతే మామూలుగానైనా అది అమ్మవారిని చూసుకుంటూ అది వినండి, దండం పెట్టుకోండి చాలు. ఈ నైవేద్యం అమ్మవారికి సమర్పించండి. పసుపు కుంకుమ, కొంచెం కొంచెం పసుపు కుంకుమ వేస్తూ ఉండండి మధ్య మధ్యలో వింటున్నప్పుడు. తర్వాత అక్షింతలేండి, పూలు పెట్టండి అమ్మవారికి. తర్వాత ఆ నైవేద్యం సమర్పించి ఏ నైవేద్యం పెడుతున్నారో అది మీరు మీ ఇంట్లో వాళ్ళే తీసుకోండి. చాలమ్మా. మరో కాళ్ళతో మాట్లాడదాం ఉమ్మగారు. హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి. మాది మంగళగిరి అండి. హలో చెప్పండి సార్. నాది మంగళగిరి, నా పేరు ఏడుకొండలండి, నా పేరు పేర ఏడుకొండలండి. సరే అండి. ఇప్పుడు వారాహి అమ్మవారు ఇప్పుడు మనం పటం పెట్టుకొని 9 రోజులు అయిపోయిన తర్వాత ఆ పటాన్ని గుడిలో పెట్టేయచ్చండి, లేదా ఇంట్లో పూజించుకోవచ్చా?
ఏమండి 9 రోజులు పూజ చేసి మీ దగ్గర ఉంచుకొని గుళ్ళో పెట్టడం ఏంటండి? మన ఇంట్లోనే ఉంచుకోవాలి. అలా చేయకూడదు. మన ఇంట్లో వస్తువులు, మన ఇంట్లో చాలా రోజుల నుంచి ఉన్న పటాలన్నీ తీసుకెళ్ళి పూజ అయిపోగానే గుళ్ళో పెట్టేస్తున్నామా? లేదు కదా. అట్లా ఏం చెయ్యొద్దు. ఏం కాదు, చిన్న పటం కొనుక్కోండి. ఒకవేళ ఎవరైనా మనకి ఇచ్చింది అయితే మన గోడ మీద పెడతాము, మనం అలాగే ఉంచుకుంటాం కదా. ఒక చోట ఎక్కడో అక్కడ పెట్టండి. అంతేగాని దాని వలన మనకి ఏ నష్టమో జరగదండి, మంచే జరుగుతుంది. పటం అట్లా చేయొద్దు. ఒకవేళ కొనుక్కోలేదనుకోండి, కొనుక్కోకండి. మీకు అలా నేను గుళ్ళో ఇచ్చేస్తాను లేకపోతే ఎవరికైనా ఇచ్చేస్తాను అనుకున్నప్పుడు కొనుక్కోవద్దు. మనకి ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి, ల్యాప్టాప్లు ఉన్నాయి, కంప్యూటర్లు అన్నీ ఉన్నాయి కదా. టీవీలో పెట్టినా కూడా ఆ రూపం కనపడుతుంది. ఆ రూపం మనసులో నింపుకొని చేయండి. మనసులో ఇలా ఉంది అని మన కళ్ళు మూసుకోగానే రూపం కనపడుతుంది కదా. ఆ రూపానికి పూజ చేసుకోండి, చదువుకోండి. ఉంటే కొనుక్కుంటే పారేయద్దు, ఎక్కడ గుళ్ళో పెట్టేయద్దు. వాళ్ళు ఎక్కడైనా పడేస్తారు కదా, చెత్తలో పడేస్తారు. ఎన్ని మనలాంటి వాళ్ళ ఫోటోలు అన్నీ తీసుకెళ్ళి వాళ్ళు మాత్రం ఎక్కడ పెట్టుకుంటారు? అలాంటి తప్పు పని చేయొద్దు. ఉమ్మగారు, మరి అమ్మవారిని అర్చించే విధానంలో కలశాన్ని ఏర్పాటు చేసుకొని అఖండ దీపాన్ని ఉంచాలి అని తెలియజేశారు. ఆ తర్వాత ఏం చేయాలి, ఎలాంటి విధానాలు పాటించాలి? మనం ఇందాక నుంచి అడుగుతున్నట్టు అందరూ ఒక ఫోటో లాంటిది కొనుక్కున్నప్పుడు యాక్చువల్గా నిజానికి రూపం మనసులో కనపడుతుంది. మనం మనుషులం కాబట్టి మనకి ఎలా ఉంటుందంటే ఒక రూపం కనపడుతుంటే దాని మీద ధ్యాస ఉంటుంది. చిన్న ఫోటో లాంటిది పెట్టుకొని బియ్యం పోసేసి ఒక ఎర్రటి క్లాత్ పరిచి దాని మీద బియ్యం పోసి ఆ ఫోటోని దాని మీద పెట్టుకొని మనకి ఎక్కడైనా అష్టోత్తరం దొరుకుతుంది. షోడశోపచార పూజలు చేసుకొని అష్టోత్తరం చేసుకొని ఎర్రటి పూలు అవి సమర్పించి అమ్మవారికి ఆ రకంగా పూజ చేసుకొని నైవేద్యం పెట్టుకోవాలి. ఇలా కలశం పెట్టి అఖండ దీపం పెట్టి చేయగలిగాను అంటే ముందు మనం ఆలోచించుకోవాలి. నేను కరెక్ట్గా ఈ 9 రోజులు అంత బాగా చేయగలనా అని ఆలోచించుకొని నేను చేయగలను, నాకు ఖచ్చితంగా నాకేం అడ్డం రాదు, నేను చేసుకుంటాను అనుకున్నప్పుడు ఈ విధంగా చేసి నియమాలు పాటించి, నియమాలంటే ఇక్కడ ఉపవాసాలుండి ఎండిపోవడం, రోగం రావడం కాదు. మనం ఏం తినగలమో అది, అంటే బాగా కడుపు నిండా తిన్నప్పుడు నిద్ర వచ్చేస్తుంది. ఉపవాసం ఉంటే మనకి దేవుడికి దగ్గరగా ఉండడమే ఉపవాసం అనేది. అంటే కొంచెమే తీసుకున్నప్పుడు ఏమవుతుంది, మనసు నిలుస్తుంది దేవుడి మీద మనకి. అందుకని ఆ రకమైన ఉపవాసం ఉండండి. రోజు రాత్రిపూట పూజ చేసుకోండి, అరగంట, ఒక పావు గంట, గంట, 2 గంటలు నీ ఇష్టం. ఇంకా చేసుకొని అప్పుడు నైవేద్యం పెట్టి తర్వాత భోజనం చేయండి. లలితా సహస్రనామం మాత్రం కంపల్సరీ రోజు చదవండి. నాకు చదవడం రావట్లేదు అంటే చక్కగా వినండి. ఆ కాసేపైనా కూడా మన మనసు కేంద్రీకరించాం. ఏమని చెప్తారండి ఏ వేదంలోనైనా ఎక్కడైనా, ఒక్క గడియ కాలమైనా నీ మనసు నియంత్రించు అంటారు. అంటే కనీసం 24 నిమిషాలైనా, 24 గంటల్లో 24 నిమిషాలన్నా నీ మనసు కేంద్రీకరించు అని చెప్తారు. కాలర్తో మాట్లాడిన తర్వాత కొనసాగిద్దామండి. హలో హలో, నమస్తే అమ్మ, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం మేము లక్ష్మి, నా పేరు. మీ సందేహం ఉమ్మగారికి తెలియచేయండి. హలో హలో, చెప్పండి అమ్మా. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మేడం ఈరోజు ఫస్ట్ టైం అమ్మవారి పటం పెట్టుకోవాలనుకుంటున్నాను. అది ఎలా మేడం, చేసుకోవచ్చా వద్దా అని కనుక్కుందామని. అట్లా అనకండి, మనం పెట్టుకోవాలని మీ మనసుకి సంకల్పం వస్తే తెచ్చి పెట్టుకోండి. ఓకే, కరెక్ట్ మంచిగా తుడిచేసేసి చక్కగా గంధం పెట్టి దాని మీద బొట్టు పెట్టండి, పువ్వులు పెట్టండి, పూజ చేయండి. మీరు అట్లా ఆలోచించకండి. మన ఇంట్లో పటాలు మనకి ఇప్పుడు మనం ఏ ఊరన్నా వెళ్తున్నాము, ఏదైనా ఒక పటం కొనుక్కొచ్చుకుంటున్నాము, పెట్టుకుంటున్నాము ఇంట్లో. అట్లాగే ఈ అమ్మవారు కూడా మనం పటం పెట్టుకుంటే ఏమైతే ఆ పటాన్ని చూస్తూ చేస్తాం కాబట్టి మన మనసు అక్కడ కాన్సన్ట్రేషన్ ఉంటుందండి. భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటాం మనం, అంతే. అంతేగాని ఇంకా ఆ పటం తీయద్దు, అలాగే ఉంచండి. అట్లా ఉంచేసడానికైతేనే కొనుక్కోండి. అలా కాదు నేను ఇందాక ఎవరో సార్ చెప్పినట్టు ఎక్కడో పెట్టేస్తాను అనుకోకండి. ఓకే, చిన్న పటమే కొనుక్కోండి, ఒక పక్కకు పెట్టుకోండి. మీ గూడు ఎంత ఉందో, మీ దేవుడు పెట్టే రూమ్ ఎంత పెద్దగా ఉందో నాకు తెలియదు కదా. సో ఎంతకు అవసరమో అంత పెట్టుకోండి, చక్కగా చేసుకోండి. మరో కాల్తో మాట్లాడదాం ఉమ్మగారు. హలో
హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు పుష్ప అండి, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాం. ఉమ్మగారికి మీ సందేహం తెలియచేయండి. మా చెప్పండి అమ్మా. అమ్మగా మేడం నమస్తే అండి. నమస్తే అండి. మేము మా సారు దీక్ష తీసుకున్నాడండి. ఇప్పుడు మా వారితో పాటు నేను కూడా దీక్షలో పాల్గొనొచ్చండి. వారాహి దీక్ష అండి? నాకు చిన్న బాబు ఉన్నాడండి. నేను 2 పూటల స్నానం అంటే కష్టం కదా. 2 పూట్ల స్నానం అంటే అమ్మా, ఆయన చేస్తే అసలు ఇంట్లో యజమాని చేస్తే ఇంట్లో అందరికీ వస్తుందమ్మా. మీరు ఆయనకి సహాయం చేయండి. ఆయన నీళ్ళు అడుగుతున్నారా, దేవుడు ప్రసాదం అడుగుతున్నారా, ఇంకా ఏం అడుగుతున్నారో ఆయన దీక్షకు కావాల్సిన సహాయం చేస్తే చాలండి. మన ఇంట్లో మనకు అది నిజమైన పద్ధతి అంటే అదే. ఇంట్లో మగవాడు చేస్తే లక్ష్మి తాండవిస్తుందండి. ఆ ఇంట్లో సుఖం ఉంటుంది, సౌఖ్యం ఉంటుంది, అన్ని రకాలుగా మనకు కలిసి వస్తుంది. స్త్రీ పాత్ర ఏంటి అంటే వాళ్ళకి కావాల్సినవన్నీ సమకూర్చటం అండి. ఇప్పుడంతా మనకి రివర్స్గా నడుస్తుంది, కానీ విషయం అయితే అదే. సో మీరు ఆయనకి ఎంతవరకు చేతనవుతుందో అంతవరకు ఆయనకి సహకరించండి. ఆయనకు కావాల్సినవి సమకూర్చి పెట్టండి. మనసులో దండం పెట్టుకోండి. మనసులో ఏదో ఒకటి వసుధాయై నమః, శ్రీమాత్రే నమః అట్లా మనసులో అనుకోండి చాలు. మీ స్నానంతో వాటికి సంబంధం లేదు, మానసిక పూజ చేసుకోవచ్చు. మరో కాల్తో మాట్లాడదామండి. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో అమ్మ, మాది ఇక్కడ వెల్దుర్తమ్మ. ఉమ్మగారికి మీ సందేహం తెలియచేయండి. సరేమ్మా. హలో హలో హలో, నమస్తే అమ్మ. నమస్కారం అండి. అమ్మ, నా పేరు లక్ష్మి అమ్మ. చెప్పండి అమ్మ. మా బిడ్డే ఈ దేవి పూజ చేయాలనుకుంటుంది. అంటే ఆమె పెళ్లి కాలేదమ్మా, మళ్ళా ఆమె చేయొచ్చా? చేయొచ్చు, అందరూ చేయొచ్చండి. చిన్నపిల్లల, పెద్దవాళ్ళ, మగవాళ్ళ దీంతో సంబంధం ఏం లేదండి. అమ్మాయిని చేయమనండి. ఆ అమ్మాయి కోరిక ఏది ఉందో అది సంకల్పం చెప్పుకొని చేయమనండి. ఆమె కన్నెముత్తేదు కదా, ఆమె ఇంకా బాగుంటుంది. ఆమెకి ఏంటంటే ఆ పిల్లల మనసు మనలాగా స్థిరంగా ఉండదు, విచిత్రంగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి మనసు ఒక దగ్గర నిలుస్తుంది. చదువు అయితే చదువు వస్తుంది, పెళ్ళి అంటే పెళ్ళి అవుతుంది. ఆమె ఏమనుకుంటున్నారో వాళ్ళ కోరికలు ఇంకా దేవుడు బాగా తొందరగా తీరుస్తాడు మనకన్నా. చేయమనండి. మరో కాల్తో మాట్లాడదామండి. హలో. ఓకే అమ్మ, కాల్ కట్ అయిపోయింది. మరి వారాహి అమ్మవారికి సంబంధించిన క్షేత్రాలు మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఉన్నాయి? హైదరాబాద్లో ఒక పెద్ద క్షేత్రం ఉందండి, కోకాపేట, కొత్తపేట దగ్గర ఉంది. అండ్ శ్రీకాకుళంలో ఒకటి ఉంది, అండ్ విశాఖపట్నం దగ్గర ఒకటి ఉంది. ఇట్లా చాలా చోట్ల ఉన్నాయండి. ఇప్పుడు నాకు అబ్జర్వ్ చేసినంత వరకు చిన్న చిన్న దేవాలయాలు చాలా ఉన్నాయి. మన పవన్ కళ్యాణ్ గారు కూడా చేసిన వారాహమ్మ వారిని పూజ చేసిన ఆలయము ఉంది ఆంధ్రాలో. ఇలా చాలామంది ఏం చేస్తున్నారంటే ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి ఇళ్లలో వాళ్ళు ఆ దీక్ష తీసుకొని అది అలా వారాహి మాత దీక్ష తీసుకొని కూడా చేసుకొని అంత సక్సెస్ అయిన తర్వాత అది దేవాలయం లాగా కడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఒక్క 3 దేవాలయాలు 4 దేవాలయాలని ఉన్నాయి మొత్తం 2 రాష్ట్రాల్లో అని చెప్తారు, కానీ కాదు, అవి ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది. మళ్ళీ తిరుపతి దగ్గర మనకి శ్రీపీఠం అనే ఉంది. శ్రీపీఠం కదా అమ్మవారిది దేవి పీఠం అని ఉంది. అమ్మవారిది శ్రీ కుర్తాళం పీఠాధిపతి వాళ్ళ దాంట్లో కూడా ఉంటుంది. అలా చాలా చోట్ల ఉంది. మనం ఎక్కడైనా సరే అక్కడికి వెళ్ళి మనము పర్టిక్యులర్గా పూజ చేసుకొని దర్శనం చేసుకొని కుంకుమ పూజ చేసుకొని వస్తే చాలా సహకారం అనేది లభిస్తుంది. నేను జ్యోతిషపరంగా జ్యోతిషమే బోధిస్తాను. సో ఈ పరంగా చెప్తే మనకి వారాహి అమ్మవారిని పూజించిన వాళ్ళకి రాహు వలన వచ్చిన ఇబ్బందులు కూడా పోతాయి. అంటే ఆ మాయ అనేది తొలగిస్తుంది ఆమె. సో అటువంటి పూజలు ఎవరైనా కూడా మా వాళ్ళు చాలామంది అటువంటి రెమెడీస్ చెప్తుంటారు, పరిహారాలు. వారాహి అమ్మవారిది మీరు ఈ మంత్రం ఇన్ని రోజులు 100 రోజుకి 108 సార్లు లేదా 54 సార్లు చొప్పున ఇన్ని రోజులు చేయండి, ఈ పని అవుతుంది. రీసెంట్లో ఒక అబ్బాయి అడిగాడు,
మా చెల్లెలు పెళ్ళి కావట్లేదండి, చాలా ఇబ్బంది అవుతుంది, చాలా రోజుల నుంచి మేము చాలా సంబంధాలు చూసాము, ఏది కుదరట్లేదండి అని అంటే ఇక్కడ హైదరాబాద్లో ఉంటారు వాళ్ళని వారాయి అమ్మవారిని వారానికి ఒకసారి ప్రతి శుక్రవారం అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోండి. ప్రతిరోజు ఒక మంత్రం ఇచ్చారు, మంత్రాన్ని రోజుకి 108 సార్లు చొప్పున 108 రోజులు చదవమన్నారు. ఎంతో కష్టము ఆ అమ్మాయి పెళ్ళి అని అనుకున్నది, ఆ అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరింది. అది కూడా వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళకి తగ్గట్టుగా కుదిరింది. ఇది ఒక్కటే కాదండి, చాలా చూశాను నేను. సో అందుకని మనము అమ్మవారి దగ్గరికి వెళ్ళడము, అమ్మవారికి పూజ చేసుకోవడము అండ్ ఇంట్లో కూడా చేసుకోవడము, ఇట్లాంటివి చేస్తే అన్ని రకాలుగా మనకి కలిసి వస్తుంది. నా అబ్జర్వేషన్లో చూశాను నేను ఇది. ఉమ్మగారు, మనం కొంతమంది కాలర్స్ మాటల్లో వింటూ ఉన్నాము, మేము కొన్ని సంవత్సరాలుగా వారాహి నవరాత్రులు ఆచరిస్తూ ఉన్నాం, అమ్మవారిని ఆరాధిస్తున్నాము, ఈ నవరాత్రుల్లో మంచి ఫలితాలను అందుకున్నాము, చాలా మంచి జరిగింది మాకు అని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా మనం ఎంత నిష్ఠగా ఎంత మంచిగా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో, ఆ నియమనిష్ఠలు అనేవి కొంచెం లోపం కలిగిన ఏదైనా పొరపాటుతో మనం అమ్మవారిని ఆరాధించినా తెలియక దాని ఫలితం కూడా అలాగే ఉంటుంది, చెడు ఫలితాలు అని చెప్పేసి వింటూ ఉన్నాము. ఇది ఎంతవరకు కరెక్ట్? ఓకే అండి, ఇప్పుడు మన అమ్మ ఉంది ఇంట్లో, అమ్మ మనని బాగా లాలిస్తుంది, కానీ మనము తప్పు చేస్తే మాత్రం ఆమె తిడుతుంది, కొడుతుంది. సంవత్సరం పిల్లాడిని కూడా కొడుతుంది. 2 సంవత్సరాలు వాడి సంవత్సరం పిల్లాడేగా 2 సంవత్సరాలు ఒక్కటేస్తుంది ఏదైనా చేసినప్పుడు. ఎంతకని ఓపిక పడుతుంది? కానీ మన అమ్మ కానీ మన టీచర్ కానీ మనని కొట్టకుండా తిట్టకుండా ఉన్నారు అంటే మనకి అస్సలు ఏమీ రాదు, మన క్రమశిక్షణే ఉండదు. అలాగే భగవంతుడు కూడా చూస్తాడన్నమాట, తెలియక చేసిన తప్పులకి ఏమీ జరగదండి, తెలిసేటట్టుగా చేస్తాడు. కానీ మనం తెలిసి నేను వారాయి అమ్మవారిది ఇవాళ నుంచి చేస్తున్నాను, నేను ఈరోజు పూజ చేసుకున్నాను, రాత్రి నాకు డ్యూటీ ఉంది, లేదా రేపు పొద్దున కాలేజీకి వెళ్తాను, లేదా ఆఫీస్కి వెళ్తాను, అక్కడ వెళ్ళి అనవసరంగా వాళ్ళని వీళ్ళని తిట్టడం, మన కింద ఉన్న వాళ్ళ మీద జులుం చేయడం, ఇలాంటివి చేసినప్పుడు నువ్వు చేసిన పూజలు దేనికి పనికొస్తాయి? అప్పుడు ఆమె శిక్షిస్తుంది, అది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకు చేసిన వాళ్ళకే వస్తుంది, నేను అన్ని పూజలు చేస్తున్నాను నాకెందుకు కనికరించట్లేదు అని అంటే వాళ్ళు ఏం చేయట్లేదు, వాళ్ళు ఏమీ చేయట్లేదు, ఏమీ పాటించట్లేదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, న్యాయంగా ఉంటున్నారు. నువ్వేం చేస్తున్నావు? నువ్వు పూజలు చేసి దాంట్లో ఉన్న మర్మాన్ని గ్రహించకుండా అది శాంతంగా ఉండాల్సింది పోయి నువ్వు అశాంతంగా ఉండి అవతల వాళ్ళని దూషిస్తే ఏది కూడా రాదండి, ఏ ఫలితము దక్కదు. మనము శాంతంగా ఉండాలి, చేతనైన దాన ధర్మం చేయాలి, చేతనైనంత వరకు అవతల వాళ్ళకి హెల్ప్ చేయాలి, మనసా వాచా కూడా తప్పులు మాట్లాడకూడదు, అనవసరంగా అవతల వాళ్ళని దూషించకూడదు. ఎస్పెషల్లీ ఒక్క వారాహి మాత గురించే కాదు, ఏ పూజ అయినా రోజు చేసుకునే వాళ్ళు వాళ్ళ నోటిని అదుపులో పెట్టుకుంటే అన్ని రకాలుగా వాళ్ళకి కలిసి వస్తుంది. ఉమ్మగారు, వారాహి నవరాత్రుల సందర్భంగా ఈ వారాహి నవరాత్రులు ఏ విధంగా ఆచరించాలి, ఈ నవరాత్రులు అన్ని రోజులు కూడా అమ్మవారి ఆరాధన ఏ విధంగా చేయాలి, అమ్మవారికి ఎలాంటి నైవేద్యాన్ని సమర్పించాలో చాలా చక్కని విషయాలు అందించారమ్మ. ధన్యవాదములు. ధన్యవాదాలు. ఇదండి ఇవాల్టి వారాహి నవరాత్రులు ప్రత్యేక కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.